Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హలో సుధీర్ చంద్ర గారు. హలో నాగరాజ్ గారు. వెరీ సెన్సిటివ్ ఏరియా అండి. ఇప్పుడు నేను అడిగేటువంటి టాపిక్ ఐమ్ నాట్ అగైనెస్ట్ టు ఎనీవన్ అండి. అంటే చాలా క్లియర్గా చెప్పేస్తున్నాను. ఎడిట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయండి. పర్సనల్ రిక్వెస్ట్ టు ద ఎడిటర్స్ ఆల్సో అండ్ ఆడియన్స్కి కూడా. ఎందుకనంటే అండి, ఇవాళ ఒక కన్న తల్లి పడేటువంటి బాధని ప్రతి ఒక్కరికి నాకు ఎందుకో చెప్పాలి. ఇలా కూడా ఉంది. పేరెంటింగ్లో కొంతమంది ఎంత ఇబ్బంది పడిపోతున్నారు, ఎంత స్ట్రెస్కి గురవుతున్నారు, వాళ్ళ ఐడెంటిటీని ఏ విధంగా కోల్పోతుంది ఒక తల్లి, తను పడే ఆవేదన బాధ ఈవెన్ భర్తకు కూడా చెప్పుకోలేకుండా ఏ విధంగా ఉందనేది ప్రతి ఆడియన్కి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికోసమే ఉమ్మడి కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, జనరల్గా లేదు ఎవరైతే భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కంటారో, ఎవరైతే గ్రాండ్ పేరెంట్స్ ఉంటారో, వాళ్ళకి ఆ గ్రాండ్ పేరెంట్స్ నుంచి వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవాళ కొంతమంది తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కొంతమంది బాగా పెంచుతారు. ఐమ్ నాట్ అగెన్స్ట్ దెమ్. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, నేను వాళ్ళకి అగెన్స్ట్ కాదు. బట్ కొంతమంది ఆవేదన నేను మన వీడియోస్ కింద కామెంట్ బాక్స్లో కూడా చూశాను కాబట్టి దాన్ని నేను రైస్ చేస్తున్నాను. పిల్లల పెంపకంలో గ్రాండ్ పేరెంట్స్ చొరవ ఎక్కువైపోవటం వల్ల కన్న తల్లి పడేటువంటి ఆవేదన ప్రతి ఒక్కరికి తెలియాలి. అసలు జనరల్గా ఏ విధంగా ఉంటుందండి? తల్లులందరూ చెడ్డవాళ్ళు, తండ్రులందరూ చెడ్డవాళ్ళు, అమ్మమ్మలందరూ చెడ్డవాళ్ళు, నానమ్మలందరూ చెడ్డవాళ్ళు, ఇలాంటి స్టేట్మెంట్స్ అన్నీ రైట్ కాదు. దాంట్లో 99% మంది మంచి వాళ్ళు ఉంటారు. ఒక్కరెవరో తప్పు చేయడం వల్ల ఆ తల్లి అనే వ్యవస్థ మీద ఎలా మచ్చబడుతుందో ఇక్కడ మనం కూడా మళ్ళీ చెప్తున్నాను, పెద్దవాళ్ళు లేకుంటే కుటుంబ విలువలు లేవు. ఓపెన్ స్టేట్మెంట్ చెప్తున్నాను. కానీ అదే పెద్దవాళ్ళలో కొంతమంది చేసే పనుల వల్ల ఆ కింద వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారో మాత్రమే మనం మాట్లాడుతున్నాం. ముందుగా మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎందుకంటే నాగరాజు గారు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నేను ఈ వృత్తిలో, సైకాలజీ వృత్తిలో ఉంటూ సెషన్స్ చేసుకుంటూ వెళ్తున్నాను. అందులో పేరెంటింగ్ గురించి మాట్లాడడానికి చాలామంది అసలు ఇప్పటి బిహేవియర్ యొక్క పిల్లల గురించి మాకు పేరెంటింగ్ చెప్పండి అని చెప్పి చాలా స్కూల్స్ ఇన్వైట్ చేస్తుంటాయి. ఒక 6 నెలల క్రితం ఒక స్కూల్కి వెళ్ళాను పేరెంటింగ్ మీద. దాదాపుగా అది కొద్దిగా సిటీ కాదు, టౌన్ కాదు, అలానే పల్లెటూరు కాదు, మధ్యలో ఉండే ప్లేస్. ఒక 500 మంది పేరెంట్స్ వచ్చారు. భార్యాభర్తలు ఇద్దరు వచ్చి కూర్చొని, తల్లిదండ్రులు ఇద్దరు క్లాస్ విన్నర్, అంతా అయిపోయింది. నేను పేరెంటింగ్ మీద అన్ని టిప్స్ అన్నీ చెప్పేసిన తర్వాత ఒక 50 నుంచి 60 మంది తల్లులు వచ్చి నిల్చొని, సార్ మీరు ఎంత బాగా పేరెంటింగ్ అంతా చెప్పారు, బాగానే ఉంది, కానీ మేము వాళ్ళని అద్భుతంగా పెంచాలని చెప్పి చాలా గొప్పగా మీరు చెప్పిన పాయింట్స్ అన్ని ఇంప్లిమెంట్ చేద్దామని మేము వెళ్తూ ఉంటే అదే విలువల్ని తగ్గిస్తూ కొంతమంది మా ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు అది నానమ్మ రూపంలోనో అమ్మమ్మ రూపంలో మా మీద తీసుకొని వచ్చే ఒత్తిడి వల్ల మేము పడే నరకం మీకు తెలుసా అని వాళ్ళ కళ్ళల్లో వచ్చిన కన్నీరు ఈరోజు మీరు చెప్తుంటే ఆ ప్రశ్న నాకు గుర్తొస్తుంది. ఎంత ఏడుస్తూ ఉన్నారంటే అదొక కేసు అయితే, రెండోదైతే ఒక దారుణం అని చెప్పాలా లేకుంటే ఏంటని చెప్పాలా నాకు తెలియదు, కానీ ఒక తల్లి పెట్టిన ఏడ్చిన ఏడుపు నా కౌన్సిలింగ్ హాల్లో నా 4 గోడలకు మాత్రమే తెలుసు. నేను ఇప్పుడు పేరు అవన్నీ రివీల్ చేయట్లేదు, కానీ జరిగిన సంఘటన మాత్రం ఒక విషయం చెప్తాను. ఆ తల్లి వచ్చి ఏడుస్తూ, నా కూతురు నాకు దూరం అవుతుంది సార్. ఎంత కూతురు అంటే 6 ఏళ్ల వయసు సార్. 6 ఏళ్ల వయసు కూతురు ఎలా దూరం అవుద్దామా, పెద్ద అయిన తర్వాత అంటే ఏదో ఒక అంటే దూరం అయింది సార్. అదే మాకు ఏడుపు వచ్చి బాధేసి మీ దగ్గర ఏడుస్తున్నాను. ఏమైందమ్మా అంటే, ఎంతలా దూరం అయిందంటే 2 ఏళ్ల పాప నా తల్లిపాలు తాగకుండా నానమ్మకి దగ్గరే, నానమ్మ దగ్గర పాలు రావని తెలిసిన నానమ్మ దగ్గర చేసి కావాలని తల్లికి దూరం చేస్తూ, రొమ్ము పెట్టంగానే పాలు రావని తెలిసిన అదే ధ్యాసలో పడుకొని నాకు దూరమై నానమ్మకి దగ్గరైపోయి నన్ను ఒక శత్రువులాగా చూస్తూ ఉంటే ఆ బిడ్డ దగ్గర నేను నీ తల్లిని అని చెప్పి ఆ తల్లి ఆ బిడ్డని కొడుతూ అమ్మాను అనిపించుకునే స్టేజ్లోకి అక్కడ వెళ్ళిందంటే ఆ నరకం, ఆ తల్లి ఏడుస్తుంటే కళ్ళల్లో కన్నీళ్ళు కాదు రక్తం వచ్చిందని నాకు అనిపించింది. ఇక్కడ అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు వీళ్ళ పాత్ర చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమంది చాలా అద్భుతంగా వాళ్ళ పిల్లలతో కలిసి వాళ్ళ మనవల్ని పెంచుతూ ఉంటారు. కొంతమంది వీళ్ళ తల్లిదండ్రులు పక్కన పెట్టి, అంటే వీళ్ళ కొడుకు కూతురిని పక్కన పెట్టి మనవళ్ళకి దగ్గర అవ్వాలన్న ఒక ధ్యాసలో చేసే చిన్న చిన్న పొరపాట్లు అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఎవరంటే తండ్రి కాదు, తల్లి అక్కడ ఎఫెక్ట్ అవుతుంటుంది. ఇటు నానమ్మ అంటే అత్తమ్మ పొజిషన్లో ఉండే ఆవిడ పేరెంటింగ్ చేస్తూ ఉంటే, ఇక్కడ తను ఒక కోడలుగా తనకి తల్లి అని కూతుర్ని మర్చిపోయే విధంగా చేస్తూ ఉంటే అసలు ఆ పెయిన్ చాలా భయంకరంగా ఉంటుంది.
ఎలా ఉంటుందో దాని గురించి కొన్ని విషయాలు చెప్తాను. అసలు ఎక్కడ ప్రాబ్లం వస్తుందో చెప్తాను. నిజంగా ఒక తల్లి కనుక దీనికి సొల్యూషన్స్ కోరుకుంటే ఆ సొల్యూషన్స్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను నేను. అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, అసలు ఆ తల్లి ఎక్కడ బాధపడుతుంది అనేది, ఆ తల్లి బాధని ఈరోజు మనం వీడియోలో చెప్తాం. డెఫినెట్గా మీరు చెప్తుంటే కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. తల్లి బాధ ఎక్కడంటే ఫస్ట్ జనరేషన్ గ్యాప్ అండి. అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు వీళ్ళు ఒక ఏజ్లో ఉంటారు, ఇప్పుడు పిల్లలు ఒక ఏజ్లో ఉంటారు. ఈ మధ్యలో ఉండే తల్లి ఏం చేస్తుందంటే వీళ్ళు పెట్టే నువ్వు ఇలా పెంచు, ఇలా చెయ్యి అని వీళ్ళు చెప్తుంటారు. ఆ పిల్లలు ఏంటంటే ఈ ప్రజెంట్ జనరేషన్లో ఉన్నారు కదా, వాళ్ళకి తగ్గట్టుగా కొన్ని మార్పులు, కొన్ని చెరుపులు చేయాలని చెప్పి ఈ తల్లి ప్రయత్నిస్తూ చేస్తూ ఉంటే ఎంతసేపటికి ఈ పైన వాళ్ళు ఏమంటారంటే, కొంతమంది, అందరు కాదు, మళ్ళీ చెప్తున్నాను, 100 సార్లు చెప్తాను ఈ విషయం మాత్రం. ఆ 1%, 2% వల్ల తల్లి ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే, నీకు అసలు పిల్లలు పెంచడం రాదా, ఎప్పుడు నేర్చుకుంటావు, ఇదేనా నీ తల్లిదండ్రులు నేను పెంచింది ఇలాగేనా అని చెప్పి అంటున్నప్పుడు ఈ తల్లి పడే నరక శోభ ఎవరికి అర్థం కాదు. అది హస్బెండ్కి చెప్పుకోలేరు, ఎందుకంటే హస్బెండ్కి చెప్తే హస్బెండ్ ఆటోమేటిక్గా వాళ్ళు మంచిదే కదా చెప్పింది అని అంటారు అంతే. కానీ ఈ తల్లి లోపల పడే ఆవేదన ఎవరికి అర్థం కాదు. అక్కడ మీరు చెప్పాలనుకుంటే అమ్మా నువ్వు ఇలా కాకుండా ఇలా చేయని చెప్పే విధానం వేరుకుంటుంది. కానీ వాళ్ళు ఎంతసేపటికి నీకు అసలు పెంపకం రాదు, పిల్లలు ఎలాగైనా, అరే మేము పిల్లల్ని ఎంత పెద్దోని చేయలేదా, పెళ్ళిళ్ళు చేయలేదా, నువ్వు రాలేదా ఇంట్లో అని అనేస్తారు అంతే, సింపుల్. ఆ సింపుల్ డైలాగ్ చెప్పడం ఈజీ, కానీ ఆ డైలాగ్ మనిషిని ఎంత కొంగదీస్తుందంటే ఎవరితో చెప్పుకోలేక వంటింట్లో కూర్చొని కేవలం ఆ 4 గోడల మధ్య ఏడ్చే తల్లులు ఈరోజు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ఆ జనరేషన్ గ్యాప్ అనే పదాలతో వీళ్ళని కుంగదీస్తూ ఉంటే చాలా బాధపడుతుంటారు. నేను ఆ తల్లులు చూశాను కాబట్టి చెప్తున్నాను, నేను ఇక్కడ ఎవరికి అగేన్స్ట్ కాదు. నరక యాతనండి అంతే, అది ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళకే తెలుసు. అది ఫస్ట్ పాయింట్. రెండోది, నీకు అసలు పిల్లలకి ఫుడ్ పెట్టడం తెలియదా, ఏంటా తినిపించడం, అసలు ఒక్కొక్క ముద్ద ఎలా పెట్టాలి, ఆ రాగి సంగటి వేసి పెట్టచ్చు కదా, అది వేసి పెట్టచ్చు కదా అని చెప్పి చెప్తూ ఉండి నువ్వు ఎప్పుడు ఆ బర్గర్లు, పిజ్జా, వీళ్ళకేమి కావాలని వాళ్ళు చెడగొట్టాలని కాదు, వాళ్ళు ఏదో ముచ్చటికి ఏదో తినాలనిపిస్తే నీకు ఈ మాత్రం అసలు నీకు వాళ్ళకి ఆ పౌష్టికాహారం పెట్టడం తెలియదు, నీకు ప్లాల్ తాగించడం తెలియదు, నీకు వాళ్ళకి ఏది తినిపించాలి ఏది తినిపించకూడదు అన్న మినిమం జ్ఞానం కూడా నీకు లేదు. నువ్వు ఎలా ఏం చేస్తావు, నాకు ఆ పిల్లలు ఎలా నాశనం అయిపోతారని చెప్పి హెల్త్ కాన్షియస్లో చెప్పే విధానం కరెక్ట్గా చెప్పకుండా వాడికి ఎప్పుడు అలాంటి ఫుడ్ పెడితే వాడు ఏం బాగుపడతాడు, ఇంకా వాడు ఎలా స్ట్రాంగ్ ఉంటాడు, వాడు ఏం చేస్తాడని చెప్పి ఆ తల్లినే కంట్రోలింగ్ తీసుకొని వెళ్ళిపోయే స్టేజ్లోకి తీసుకెళ్తూ ఉంటే తల్లికి అర్థం కాదు. వాడేంటంటే మా వాళ్ళు మ్యాగీలు తిన్నారు, మా వాళ్ళు బర్గర్లు తిన్నారు, మా వాళ్ళు ఇంత ట్రెండింగ్, నాకు బిర్యానీ కావాలి, నాకు మంచి ఫుడ్ కావాలి అని వాడి నోటికి టేస్ట్కి ఏదో నాకు అంటే అలా అని చెప్పి జంక్ ఫుడ్ అని నేను చెప్పట్లేదు, కొన్ని ఫుడ్స్ అని చెప్తుంటే ఇక్కడ వీళ్ళేంటంటే అసలు మా టైంలో ఎంత ఫ్రూట్స్ పెట్టేవాళ్ళు తెలుసు, వాళ్ళు ఏం తినాలో వీళ్ళే డిసైడ్ చేసేస్తారు. ప్రేమతో ఏమో పిల్లలు అడిగారు కదా అని చెప్పేసి, లేదు వాళ్ళకి ఉంటుంది సరే ఒక భార్యకి భర్తకి చేసి పెట్టాలి అని అనుకుని ఉన్నప్పుడు పిల్లలకి తినిపించాలి, నా చేతితోటి ఇలా చేయాలని ఎందుకు అనిపించదు? డెఫినెట్గా అనిపిస్తుంది. అది కన్నతల్లి ప్రేమ, దాన్ని దేనితో కొలుస్తాం చెప్పండి. ఎంత వర్స్ట్గా ఉన్నా సరే, ఆమె ఎంత బిజీగా ఉన్నా, ఎంత షెడ్యూల్లో ఉన్నా వచ్చేసరికి ఇంత బాగా చేసి పెట్టేది తల్లి ఆలోచిస్తుంది. కానీ ఇక్కడ వాళ్ళ స్టైల్లో ఆలోచిస్తూ ఉంటే ఈ తల్లి చేసే పొరపాట్లకు వాళ్ళు చూస్తూ అది చెప్తూ ఉంటే అది బాధేస్తూ ఉంటుంది. ఇంకా నా బిడ్డకి ఎలా పెట్టాలి చెప్తారు, నా బిడ్డకి ఎలా పెట్టాలి నాకు తెలియదు అని చెప్పి ఆ తల్లి పడే నరకం నెక్స్ట్ లెవెల్లో రగిలిపోతూ ఉంటుంది లోపల. ఇది సెకండ్, హెల్త్ పరంగా. మూడోది, ఏం వాడికి డబ్బులు ఇచ్చి చెరగొట్టేస్తావా, ఏంటి వాడికి అలా డబ్బులు ఇస్తావా, అసలు మా టైంలో ఎలా ఉండేది తెలుసా నీకు అని చెప్పి ఎంతసేపటికి, మళ్ళీ అందరూ కాదు ముందే చెప్తున్నాను, మళ్ళీ ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఇది నేను చాలామంది తల్లులతో మాట్లాడించ చేస్తున్న వీడియో ఇది. ఎంతసేపటికి పిల్లల్ని చెరగొట్టడానికి అంత డబ్బులు ఇస్తే వాడు ఏం చేస్తాడు, మా టైంలో అసలు ₹10 ఇస్తే రూపాయి ఎంత చేసుకోవచ్చు అని చెప్పి అంతా ఇంక ఇలా చెప్తున్నంతసేపు నేనేమన్నా వాడికి కావాలని డబ్బులు ఇస్తున్నానా, వాడేదో ముచ్చట గడిగినప్పుడు ఈ పని చేయడానికి ఇలా చేస్తే ఇలా అని చెప్పి నేను కొన్ని రివార్డింగ్ సిస్టము, కొన్ని పనులకి వాడిని ప్రోత్సహించడానికి, కొన్ని చేయడానికి, కొన్ని చిన్న గిఫ్ట్లు ఇవ్వడం ఇలా చేస్తున్న తప్పుగా, అది ఈ జనరేషన్కి ఇది కరెక్ట్ అని చెప్పి ఆ తల్లి చెప్పాలనుకున్న మనోవేదన ఆ గుండెల్లోనే ఉండిపోతుంది. ఒకప్పుడు రూపాయి వాల్యూ ఏంటి, ఇప్పుడు రూపాయి వాల్యూ ఏంటి సార్? అంటే ఇప్పుడున్న జనరేషన్, అవును ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి తల్లి కూడా ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఎంతో కొంత తన లైఫ్ స్కిల్స్ నుంచి నేర్పించాలని చూస్తూ ఉంటారు. అది వీళ్ళు మాత్రం డబ్బులు ఇచ్చి చెడగొడతావా కేవలం ఉందా, ఇది తెలియకుండా వాళ్ళ మీద మానసికంగా చాలా కుంగదీసేస్తాం. ఇది మూడోది. నాలుగోది అన్నిటికంటే యాక్చువల్గా ఆవిడ మేబీ పెళ్ళి కాకముందు ఒకరి కూతురు, పెళ్ళి అయిన తర్వాత నీ కోడలుగా వచ్చింది లేదా కూతురుగా ఉందనుకుంది, కానీ ఇప్పుడు తల్లి అయిన తను ఒక తల్లిని బిడ్డ ముందు డీగ్రేడ్ చేస్తే, అరే మీ అమ్మకి ఏం తెలియదురా, కమ్ముండు, మీ అమ్మ అలాగే చెప్పదులేరా, మీ అమ్మకి ఏం తెలియదు, మీ అమ్మ అసలు దానికి కరెక్ట్ కాదు అని చెప్పి తల్లి లేనప్పుడు కానీ తల్లి ఉన్నప్పుడు కానీ బిడ్డ ముందు తల్లిని తక్కువ చేస్తే
ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. నాగరాజు గారు మీకేం తెలియదు, ఆ యాంకర్కి బాగా తెలుసు అని అంటే మీకు ఎలా ఉంటుంది? అర్థమైందా? ఓకే. లేకపోతే మీ కింద పనిచేసే వ్యక్తి ముందు నాగరాజుకి ఏం తెలియదు కాకుండా అని చెప్పంటే, అరే సుధీర్ నువ్వు గెస్ట్గా వచ్చావు, నువ్వు నాకు నా వాడి ముందు నువ్వు నన్ను తక్కువ చేసి మాట్లాడతాను, మీకు ఎలా ఉంటుంది? అలాగే ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న రిలేషన్లో ఇలా ఫీల్ అయితే, ఒక బిడ్డ విషయంలో తల్లిని తక్కువ చేస్తూ, అరే మీ అమ్మకి ఏం తెలియదు, మీ అమ్మ ఇప్పుడు అలాగ అంటుంటుంది, మీ అమ్మకి అసలు వంట ఉండడం తెలియదు, లేకుంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో ఆ బిడ్డ ముందు తల్లిని తక్కువ చేస్తున్న విషయం కనుక తెలిస్తే ఆ తల్లి ఏం చేస్తుంది తెలుసా? కొన్ని రోజుల తర్వాత నేను అమ్మని రా, నీకు తెలియదు, అమ్మ చెప్పిన మాట వినవరు అని చెప్పి ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యి ఆ బిడ్డ మీద చూపించలేక ఎవరి మీద చూపించాలో తెలియక ఈ లోపల పడే నరకయాతన వేరే లెవెల్లో ఉంటుంది. డీగ్రేడ్ ఎప్పుడు పిల్లల ముందు తల్లిని డీగ్రేడ్ చేయకూడదు. మైండ్కి స్ట్రెస్ ఎక్కడి నుంచో రాదండి, సూసైడల్ టెండెన్సీస్ కూడా ఎక్కడి నుంచో రావు. కన్న తల్లికి పిల్లలకి మధ్య ఉండేటువంటి బాండింగ్లో ఎవడన్నా వచ్చి వేలు పెడుతున్నాడు అని అంటే, అది తన సొంత భర్త అయినా సరే, తన సొంత అమ్మా నాన్న అయినా సరే, అత్తమ్మ మామయ్యలైనా సరే, ఫస్ట్ అయితే మాత్రం బాండింగ్ కొద్దిగా ఉంటుంది, దాన్ని ఎవరు ఇంటరప్ట్ చేయకూడదు. జస్ట్ రెస్పెక్ట్ దెమ్ అంతే. గ్రాండ్ పేరెంట్స్కి కూడా మనం చెప్పేసి రెస్పెక్ట్ ఇవ్వాలండి ఆ రిలేషన్షిప్కి. ఇవాళ ఇండివిజువాలిటీస్ ఎక్కువైపోవటం వల్ల ఎవరు పడితే వాళ్ళు ఆ 360 degrees యాంగిల్లోనూ చేతులు పెడుతున్నారు, వీళ్ళు కాళ్ళు అన్నీ పెట్టేస్తున్నారు. కానీ వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్. మనం అగైనెస్ట్ కాదు, కానీ కొంతమంది అలా ఉన్నారు, అందుకే మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. నాగరాజు గారు ఇప్పుడు దాకా 3 పాయింట్లు మాట్లాడు. 4వది, ఈరోజు మీరు యాంకర్, నేను గెస్ట్, మనకు ఒక పాత్ర ఉంది, అవునా? ఇప్పుడు కెమెరామెన్ ఉన్నాడు, ఆయనకు ఒక పాత్ర ఉంది, ప్రతి ఒక్కరూ వాళ్ళ రోల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను వచ్చి యాంకర్లో ఏలు పెడితే, నేను పేరెంట్ని, మీరు గ్రాండ్ పేరెంట్స్, వాడు చిల్డ్రన్. నేను పేరెంటింగ్ చేయాలి, మీరు గ్రాండ్ పేరెంటింగ్ చేయాలి, మీరు పేరెంటింగ్ చేయకూడదు. రోల్ కన్ఫ్యూజన్లో చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇది చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. నేను చెప్పేది చూసే వాళ్ళందరూ కూడా, రోల్ కన్ఫ్యూజన్ అంటే ఏంటంటే, మీరు గ్రాండ్ పేరెంట్స్ అయ్యారు, వీళ్ళు పేరెంట్స్ అయ్యారు, మీరేం చేస్తారంటే మీరు పేరెంట్స్ లాగా ఫీల్ చేసి అక్కడ నేను చెప్పినట్టు చెయ్యి, అదంతా కాదులేని చెప్పి అమ్మని పక్కకి జరిపేసి మీరు రోల్ తీసుకుంటే అది ఎఫెక్ట్ అవుతుంది. అమ్మకి సపోర్ట్ చేస్తూ మీరు రోల్ చేస్తారా బాగుంటుంది, కానీ మీరు గ్రాండ్ పేరెంట్స్ రోల్ మీరు తీసుకోవాలి, అంతేకాని మీ పేరెంట్స్ రోల్ తీసుకుంటే అది తల్లికి ఎఫెక్ట్ అవుతుంది. ఇది రోల్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ముఖ్యంగా ఇంకోటి అన్నిటికంటే ఎమోషనల్ ట్రాప్ అంటాను నేను. ఎమోషనల్ ట్రాప్ అంటే ఏం తెలుసు? ఎమోషనల్ ట్రాప్, వీడు అమ్మ తిట్టంగానే ఓకే నువ్వు తిట్టావు కదా వెయిట్ చేయి నేను వెళ్తానని చెప్పి నేరుగా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళంగానే, నాన్నమ్మ దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళు ఇచ్చే డిఫరెంట్లో వీడొచ్చి నాకు కావాల్సినంత వచ్చింది, ఇంకా మా అమ్మ వద్దని చెప్పి వాడు వీలైనంత వరకు ఎక్కడికి వెళ్ళిపోతారంటే ఎమోషనల్గా వాడికి కావాల్సింది సింపతి చూపించేవాళ్ళు, అటెన్షన్ ఇచ్చేవాళ్ళు వాడికి కావాలి. అమ్మ డిసిప్లైన్ నేర్పించాలి, వీడికి ఇది కొద్దిసేపు ఆపాలి అనుకొని డిసిప్లైన్ నేర్పించాలనుకుంటుంది. ఈ లోపల వీడేం చేస్తాడు, నువ్వు డిసిప్లైన్ వద్దులే అని నాకు కావాల్సిందని చెప్పి సర్రని ఎగేసుకుని ఆడికి వెళ్ళిపోతే అమ్మ నేర్పించే డిసిప్లైన్ మిస్ అవుతుంది కదా. అప్పుడు ఆ ఎమోషనల్ ట్రాప్ ఎవరి మీద పడదు తెలుసా? పిల్లాడి కంటే. అంటే నా బిడ్డని ఎలా పెంచాలో నాకు తెలియట్లేదా, అంటే నేనేమన్నా తప్పు చేస్తున్నాను చెప్పి. హాయ్ నాన్న సినిమాలో నాకు ఇప్పటికీ నానిది ఒక డైలాగ్ నాకు ఇప్పటికీ కళ్ళ నీళ్ళు వస్తుంది. ఆ అమ్మాయి తల్లి గురించి అడుగుతుంటే, నువ్వు తల్లి కోసం అంత పరిగెడుతున్నావు కదా, నాన్న గుర్తు రాలేదా, అంటే నేను ఇచ్చే ప్రేమ ఎక్కడో తక్కువైందని చెప్పి ఆ సినిమాలో నాన్ని ఏడుస్తూ లాస్ట్లో ఒక డైలాగ్ చెప్తాడు. అంటే నేను ఇచ్చే ప్రేమ నీకు సరిపోవట్లేదు, నేను ఇచ్చే ప్రేమలో ఏదైనా తప్పు ఉందని చెప్పి నాని ఏడుస్తుంటాడు. ఇంకెలా ప్రేమించాలి నాకు తెలియట్లేదని. అలాగే ఒక తల్లి కూడా బాధపడుతుంటాడు. ఆ తల్లి కూడా మేబీ నేను ఇచ్చే ప్రేమ వీడికి సరిపోవట్లేదు, నేను ఇచ్చే ప్రేమలో ఏమైనా లోపం ఉందా, ఎందుకు వీడు నా దగ్గరికి రాకుండా అని చెప్పి ఆ తల్లి పడే ఎమోషనల్ వేదన ఎవరికి అర్థం కాదు. కొలవలు ఉంది సార్, అదే పిచ్చోళ్ళు అయిపోతుంటే. అంటే కొంతమంది తల్లులు పిచ్చిగా ప్రవర్తించడానికి లోపల ఎమోషనే ఎన్ని రకాలంటే అన్ని రకాలుగా ట్రిగర్ చేసి మానసిక ఆవేదనకు గురి చేస్తేనే ఒక తల్లి అలా తయారైపోతూ ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ అంటే మీరు డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నీ కొన్ని కుటుంబాల్లో మనం డైరెక్ట్గా చూస్తాం. ట్రూ. పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా పిల్లలు కంటి ముందు పెరుగుతున్నా ఆనందపడతారే కానీ ఏదైనా చేద్దాము అని అంటే వెనక నుంచి చిన్నప్పుడు ఆడి చేసింది గుర్తొస్తుంది, అటేపు వాళ్ళు ఎంత మానసికంగా దెబ్బతీస్తారో గుర్తొస్తుంది. దాని తర్వాత వీళ్ళ తాతయ్య రక్తం, వీళ్ళ అమ్మమ్మ రక్తం, వీళ్ళ నాన్న రక్తం, ఇవన్నీ అనేసుకుంటారు. ట్రూ. అవన్నీ బాధ కలిగిస్తూ ఉంటాయి ఫస్ట్. ఇంకో లాస్ట్ పాయింట్ ఏంటంటే, మామూలుగా మనం మాట్లాడే దాంట్లో తల్లి ఎక్కడ నరకం అనిపిస్తుందంటే అది ఎవరి మీద ఎఫెక్ట్ అవుతుంది తెలుసా? తల్లి కోపాన్ని బిడ్డని కొడుతూ కూడా చాలాసార్లు చేసిన సందర్భాలు. నువ్వు వెళ్ళబాక ఎన్నిసార్లు చెప్పాలని చెప్పి ఆ తల్లి బిడ్డని కొడుతుందంటే
మీరు ఎప్పుడైనా ఇది ఎప్పుడైనా జరిగిందో లేదో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసలేదు? ప్రతి తల్లికి చాలా కేసెస్లో నాకు వచ్చి తల్లి చెప్తూ, తెలియకుండా మా పిల్లాడిని ఎందుకు కొడతాను నాకు తెలియట్లేదు, మా పాపని ఎందుకు కొడతాను నాకు తెలియట్లేదు, ఎందుకంటే నా ఐడెంటిటీ నేను చూపించుకోవాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళే నేనురా నీ తల్లిని నేను చెప్పేది అర్థం కావట్లేదు అని చెప్పి వాడిని అక్కడ ఆపడానికి నేను వాడిని చేయి చేసుకున్న సందర్భాలు కూడా చాలాసార్లు ఉన్నాయని చెప్పి తల్లి చెప్పిన విషయం నాకు తెలుసు. కింద కామెంట్ బాక్స్లో పెడతారు సార్ ఏడ్చుకుంటూ, ఆ హేట్రేట్ నా పిల్లల మీద నేను పెంచుకొని వాళ్ళని కొట్టిన సందర్భం చాలా ఉంది, ఆ ప్రేమను చూపించుకోలేకని ఆ ప్రేమ అరే నేను నా ప్రేమ నీకు తెలియట్లేదు అని చెప్పి ఆ బిడ్డని కొడుతూ అక్కడ ఆపిన సందర్భాలు కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే నేను ఎవరిని నొప్పించడానికి కాదండి, ఒకరిద్దరు కుటుంబాల్లో జరిగే విషయాలే కాదు, ఈరోజు 1,00,000 కుటుంబాలు ఉంటే దాంట్లో 100 కుటుంబాల్లో జరిగేవి, కొన్ని వేల కుటుంబాల్లో ఆనందంగా ఉంది, గ్రాండ్ పేరెంట్స్కి సపోర్ట్ చేస్తున్నారు, అలాంటి కుటుంబాలు ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళే ఈరోజు విలువలు నేర్పించేది, వాళ్ళే ఈరోజు అద్భుతాలు చేసేది. కానీ కొంతమంది తెలిసో తెలియకో గ్రాండ్ పేరెంట్స్ అయినా కూడా ఇంకా పేరెంట్స్ని తక్కువ చేస్తూ బాధ పెడుతూ ఉండే ఒక తల్లి పడే బాధని ఈరోజు మీకు చెప్తున్నాను. అటువంటి తల్లులు మాత్రం ఈరోజు కామెంట్స్లో మీరు మీ అనుభవాలు చెప్పండి, కానీ అటువంటి తల్లులు మాకు కలిసి కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు ఆ పడే నరక యాతన మాకు మాత్రమే తెలుసు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడుండే ఒక డిఫరెంట్ ఎరాలో పిల్లలు కొంతలో కొంత ముందుకెళ్తూ ఉన్నారు. అంతకుముందు రోజుల్లో 5 ఏళ్ల దాకా స్కూల్కి పంపించేవాళ్ళు కాదు, తాడు వెళ్ళినా వెళ్ళకపోయినా ఏముందిలేరా అని చెప్పి వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే 3వ సంవత్సరం కొద్దిగా స్కూల్కి త్వరగా పంపించాలి, ఇవి నేర్పించాలి, ఇవి చదివించాలని చెప్పి పేరెంట్స్కి పిల్లల్ని బయట తరాలకు కాంపిటేటివ్ కాకపోయినా బయట తరాలకు తగ్గట్టుగా ప్రపంచంలో బతికే విధంగా పెంచాలని చెప్పి ఒక తల్లి తనంటూ ప్లాన్ చేసుకుంటే ఒక తండ్రి ప్లాన్ చేసుకుంటాడు. అందులో ముఖ్యంగా తల్లి ఏం చేస్తుంటే వీళ్ళకి కొన్ని యాక్టివిటీస్ నేర్పిద్దాం, కొన్ని రోజుల తర్వాత వీళ్ళు ఇష్టం ఏదో తెలుసుకుందాం అని చెప్పి తల్లి స్విమ్మింగ్కి పంపించాలా, సింగింగ్కి పంపించాలా, డాన్స్కి పంపించాలా అన్నీ ప్లాన్ చేసుకుంటాడు. లేదా చదువు విషయంలో వీడికి ఇది నేర్పించాలి, ఈ స్కూల్ పంపించాలనుకుంటాడు. వెంటనే వాళ్ళు వచ్చి ఇప్పుడే ఏం తొందర, నిదానంగా పంపిద్దాంలే, 4 ఏళ్ళు ఆడుకుంటాడు, ఇప్పుడే నువ్వు పంపించేస్తావు అని చెప్పి అన్నప్పుడల్లా అంటే నా బిడ్డకి ఏమి ఇవ్వాలో కూడా నా చేతిలో లేదా? అసలే టెక్నాలజీ ఎరా, అడాప్షన్స్ ఎంత ఫాస్ట్గా గ్రో అయితే అంత బెటర్గా ఉంటుంది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, పిల్లలు కాంపిటీషన్లో లేకపోయినా పర్లేదు కానీ బేసిక్స్లో కనుక లేదు అని అంటే వెనకబడిపోకూడదు. ఆ తల్లి ఏం చేస్తుందంటే వీడికి ఈ టైంలో ఇవి యాక్టివిటీస్ ఎందుకో ఏమి ఇలా చేస్తుంది, ఏంటో ఏం చేయాలనుకుంటుంది అని చెప్పి వీళ్ళనే మాటలకి ఈ తల్లికి అపో ఇంకా నేను చేయకపోయినా పర్లేదని చెప్పి తన మీద తనే నమ్మకం కోల్పోయే స్థితికి వచ్చేస్తుంది. అది ఎవరి మీద ఎఫెక్ట్ అవుతుంది? మళ్ళీ బిడ్డ మీద ఎఫెక్ట్ అవుతుంది, ఈ తల్లి ఎఫెక్ట్ పడుతుంది. దయచేసి చేతులు జోడించి మళ్ళీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది అందరు అమ్మమ్మ తాతయ్య నానమ్మ వాళ్ళకి కాదు, కానీ ఎవరి వల్ల అయితే తల్లి ఎఫెక్ట్ అవుతుందో ఆ తల్లి నరకానికి సంబంధించి నేను వీడియో చేస్తున్నాను. ఆ తల్లి పడే నరకానికి సంబంధించి మాత్రం వీడియో చేస్తున్నాను. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకొని దయచేసి, ఎందుకంటే నాగరాజు గారు ఇది మళ్ళీ చాలా 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 సెన్సిటివ్ విషయం. అవునవును. మళ్ళీ ఇది ఎలా వెళ్ళిపోద్ది అంటే వీళ్ళేదో ఉమ్మడి కుటుంబాలు ఉండాలి, విలువలు ఉండాలి, కట్టుబాట్లు ఉండాలి, పెద్దలు ఉండాలి, కానీ ఆ పెద్దలు తల్లిదండ్రులతో కలిసి పిల్లల్ని పెంచే విధంగా ఉండాలి, కానీ తల్లిదండ్రులు పక్క జరిపి అమ్మమ్మ నానమ్మ స్థానంలో ఉండి ఆ రోల్ని మీరు తక్కువ చేయకూడదని మాత్రమే వీడియో చేస్తాను. అవును సార్, ఇందులో చిన్న డౌట్ అండి, దీనికి సొల్యూషన్ ఏంటి సార్? అసలు దీనికి సొల్యూషన్ ఉందండి. అంటే గ్రాండ్ పేరెంట్స్ ఈ వీడియో చూస్తే ఎలా చేయాలి, ఒకవేళ పేరెంట్స్ ఈ వీడియో చూస్తుంటే గ్రాండ్ పేరెంట్స్తో ఎలా కన్విన్స్ చేయాలి అనే వీడియోస్ నెక్స్ట్ సిరీస్లో చేద్దాం. అది వాళ్ళకి కావాలంటే, సొల్యూషన్ కావాలంటే ఉంది, ఖచ్చితంగా ఉన్నాయండి. సో దీనికి సొల్యూషన్ కావాలి అని అంటే ఎవరి మనసు నొచ్చుకోకుండా అందరూ మెచ్చుకునేలాగా అండ్ దానితో పాటు ఒక ఫ్రూట్ఫుల్ సొల్యూషన్ కావాలి అనుకుంటే మాత్రం గ్రాండ్ పేరెంట్స్ చూసినా ఒకవేళ పిల్లలు మేము ఇలా కోల్పోయాము అనేటువంటి విషయం మీకు అనిపించినా, నెక్స్ట్ మా సిబ్లింగ్స్కి ఇటువంటి జరగకుండా ఉండాలి అనుకున్నటువంటి ఆలోచన మీకున్నా కూడా కింద మాకు డెఫినెట్గా మేము ఇది సఫర్ అయ్యాము, కింద పార్ట్ 2 కావాలని అడిగితే మాత్రం డెఫినెట్గా సొల్యూషన్ మాత్రం వీడియో చేస్తామండి. సో దయచేసి మీకు పర్సనల్ కౌన్సిలింగ్ కావాలన్నా సరే కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. సుధీర్ సాండ్రా గారి టీం ఉంటుంది, సో ఆ టీం కౌన్సిలింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా సరే మీరు అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు. ఒకవేళ ఈ సఫర్స్ కనుక ఎక్స్ట్రీమ్లో ఉంటే, మీరు ఆ స్ట్రెస్ గురైపోయి ఆ ఎమోషనల్ ట్రాప్లో ఉన్న ఆ తల్లి ఆవేదనని బయటికి రావాలనుకున్నా, లేదా ఈ టైంలో నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకున్నా, అటువంటి తల్లులందరికీ మా దగ్గర ఎక్స్పర్ట్స్ ఉన్నారు. నేను ఒక్కనే కాదు, నాలాంటి కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అంటే ఒక్కొక్క రంగానికి ఒక్క సమస్య వచ్చినప్పుడు, బాడీలో మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు డాక్టర్స్ ఎలా ఉంటారో, ఈ సైకాలజీలో కూడా ఇటువంటి సమస్యలకి కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఆ టీమ్ ఆఫ్ సైకాలజిస్ట్ మన దగ్గర ఉన్నారు. వాళ్ళు చేయాల్సింది స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే అందరికీ అందుబాటులో ఉండే విధంగా అటు ప్రైస్తో పాటు ఇటు డాక్టర్స్ కూడా అందరూ మన దగ్గర ఉంటారు. ఆ ఎక్స్పర్ట్స్ అందరూ మన దగ్గర ఉన్నారు. అయ్యో డెఫినెట్గా అండి. ఏదైనా సరే పిల్లల బిహేవియర్ దగ్గర నుంచి పెంపకం వరకు, కెరీర్ అడ్వైస్ వరకు మాత్రం ఇక్కడ డెఫినెట్గా ఉన్నారు కాబట్టి మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో కనుక పార్ట్ 2 కావాలి అంటే
అంటే మా ప్రయత్నం అయితే మేము చేశాము. డెఫినెట్గా దానికి సొల్యూషన్ రూపం కావాలి అనుకుంటాము. బట్ ఎంతమంది కావాలనుకుంటున్నారు అనేది ఒక 1 lakh వ్యూవర్షిప్ మీరు కనుక చూపించి ఈ వీడియో రిలీజ్ అయిన వెంటనే మీ ఇళ్లలో షేర్ చేసుకొని మీరు part 2 కావాలని అడిగితే 1 lakh వ్యూవర్షిప్తో పాటు 10,000 కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే డెఫినెట్గా మేము part 2 వీడియో చేస్తాం మీకోసం. సో ఐ హోప్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు.